హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విరించిస్ రైటింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుని ఓకే, ఈరోజు కథ స్టార్ట్ చేద్దాం. అందాల రాక్షసి ఎపిసోడ్ 6. రాశి, ఈరోజు నీ రాశి ఫలాలు బాగాలేదనుకుంటా. పోయి సింహంకి దొరికావు. 90 వేసిన కోతి సింహం ముందు కుప్పిగంతులు వేసినట్టు అయ్యిందే నీ పరిస్థితి అని తననే సీరియస్గా చూస్తున్న ఇషిత వాళ్ళ నాన్న వంక బిక్కుమంటూ చూస్తుంది రాశి. మీ జనరేషన్కి మినిమం కామన్ సెన్స్ ఉండట్లేదు. అసలు నిన్ను కాదు, నిన్ను ఇలా పెంచిన నీ తల్లిదండ్రులను అనాలి అని రాశి వైపు అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోతున్న సీతాపతి గారిని ఎక్స్క్యూజ్ మీ సార్ అంది రాశి. ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి చూశారు ఆయన అసహనంగా. నేను చేసినది తప్పే సార్, కాదనను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. కానీ కనీసం నేను మీకు క్షమాపణ చెప్తాను, లేక అసలు ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతాను అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించకుండా నేను చేసిన చిన్న తప్పుకి మా అమ్మ నాన్నని ఎందుకు సార్ అంటున్నారు? మిమ్మల్ని ఇలా గుద్దేయమని వాళ్ళేమీ చెప్పలేదు కదా. పొరపాట్లు అందరూ చేస్తారు, అందులో ఇదొక పొరపాటు. ఏమాత్రం దానికే ఏదో పరువు తీసేసినంత పని చేసినట్టు మా అమ్మ నాన్న అనకుండా ఉండాల్సిందేమో. ఏమైనా తప్పు మాట్లాడినా ఎదిరించినట్టు అనిపించినా సారీ సార్ అండ్ అనుకోకుండా గుద్దేసిన దానికి వన్స్ అగైన్ సారీ సార్ అని సీతాపతి గారికి తిరిగి స్పందించే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది అక్కడి నుండి రాశి. తప్పులు చేసి సారీ చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ ఈ మధ్య అని రాశిని తిట్టుకుంటూ మొహం విసుగ్గా పెట్టుకుని ఇంట్లోకి వచ్చి అంతే చిరాకుతో సోఫాలో కూర్చున్నాడు సీతాపతి. మంచినీళ్ళు తెమ్మంటారా అండి అని అడిగారు వసుంధర గారు. తెమ్మంటారా ఏంటే మొద్దు, తెచ్చి ఇవ్వు నా బంగారానికి అన్నారు బామ్మ. వసుంధర గారు మంచినీరు తెచ్చి ఇవ్వగా తాగి లోపలికి వెళ్ళిపోయారు. అన్నయ్య, మన బిగ్ బాస్ ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు అని అంది ఇషిత ప్రేమ్తో నెమ్మదిగా. ఈయన ఎప్పుడు నవ్వాడు, ఎవరిని మనస్ఫూర్తిగా నవ్వనివ్వరు కనుక ఇప్పుడు సీరియస్గా ఉండటానికి అన్నాడు ప్రేమ్. అదే నిజమే అన్నయ్య అంది ఇషిత. లోపలికి వెళ్ళిన సీతాపతి ఇషిత అని గట్టిగా పిలిచారు. సీతాపతి గారి పిలుపు వినగానే హడలిపోయి తాబేలు పిల్లలా ముడుచుకుపోయి తలదించుకుని లోపలికి వెళ్ళి పిలిచారా నాన్న అని అడిగింది. అరిచాను అన్నారు ఆయన. నేనేం చేశాను నాన్న అంది భయపడుతూ. నువ్వేమీ చేయలేదని నా బాధ అంతా. ఈ ఏడాదితో నీకు బీటెక్ పూర్తయిపోతుంది. ఇప్పటికే నువ్వు కంప్లీట్ చేసిన డిప్లొమా మీద పడిన అన్ని గవర్నమెంట్ పోస్టులకి అప్లికేషన్లు పెట్టించి ఉద్యోగాల కోసం నీ చేత రాయించని పరీక్ష లేదు, నువ్వు క్వాలిఫై అయిన పరీక్ష లేదు అని కసురుకుని ఈసారైనా నువ్వు ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని అన్నారు సీరియస్గా. ఇషిత కంట్లో నుండి నీరు రావడం మొదలైంది. ఈసారి అవుతుందిలేండి అన్నారు వసుంధర గారు చిన్న గొంతుతో బిక్కుమంటూ. నువ్వు ఇలా వెనకేసుకొచ్చి వాళ్ళని చెడగొట్టబట్టే ఈ రోజున పిల్లలిద్దరూ ఇలా తయారయ్యారు. ఆ రాస్కేల్ బీటెక్ పూర్తయ్యి ఏడాదిన్నర అయింది. ఈ పాటికి కనీసం చిన్న ఉద్యోగమైనా చూసుకోవాలి, కానీ సార్ గారికి అవేమీ అవసరం లేదు. 24 గంటలు ఆ ఫోన్తోనే సమయాన్ని గడుపుతూ కాలాన్ని వృధా చేసుకుంటున్నాడు. ఇక ఈ ఇషిత మేడం గారైనా ఏదో ఉద్ధరిద్దాం అంటే ఈవిడ కూడా వాళ్ళ అన్నయ్య బాటలోనే నడుస్తుంది. వజ్రాల్లాంటి పుత్రరత్నాలను ఇవ్వమంటే దేవుడు రాళ్ళు రప్పల్ని నా కొంపలో పడేశాడు ఛా అని అన్నారు. ఆయన మాటలు హాల్లోకి వినిపించి ప్రేమ్కి ఆవేశం వస్తున్న తండ్రి మీద గౌరవంతో ఆయనతో గొడవ పడలేక ఆయన బాటలో నడవలేక ఎప్పటిలా తనలో రగులుతున్న అగ్నిజ్వాలలతో యుద్ధానికి సిద్ధమయ్యి తనని తానే చల్లబరుచుకోవడానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సీతాపతి గారు హాల్ టికెట్ ఒకటి ఇషిత మొహాన కొట్టి, ఇదిగో ఎస్ఎస్సి జేఈ హాల్ టికెట్, నెక్స్ట్ వీకే అంటే 29న నీ ఎగ్జామ్, ఈసారైనా సరిగ్గా అఘోరించి తగలడు అని అన్నారు ఆయన. 29న
అంది సాగదీస్తూ నెమ్మదిగా. అవును, ఆ రోజు తమరు వెలగబెట్టాల్సిన రాజకార్యాలు ఏమైనా ఉన్నాయా అని అన్నారు ఆయన. ఆ రోజున నేషనల్ లెవెల్ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ ఉందే, ఇప్పుడెలా, ఈసారి కూడా రాశీనే హెల్ప్ చేయాలేమో అని అనుకుంది ఇషిత మనసులో. చచా, అవేం మాటలు అండి, మన అమ్మాయిని పట్టుకుని ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతుంది అని అన్నారు వసుంధర గారు చిన్న గొంతుకులో. నాన్న, సీత, ఈసారి ఇది కనుక పాస్ అవ్వకపోతే దీనికి ముక్కుతాడు వేసేయరా. ఆ 3 ముళ్ళు ఏవో పడితే మన బాధ్యత కూడా తీరిపోతుంది అని అన్నారు బామ్మ. కొనసాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే విరించీస్ రైటింగ్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.